ఆల్మోస్ట్ షవర్మా అందరికీ ఇష్టమే. కానీ వెయిట్ గెయిన్ అయితామేమో అనేసి ఎక్కడో ఒక చిన్న కన్సర్న్ అయితే ఉంటూ ఉంటుంది. కానీ ఈ రెసిపీ అయితే లో క్యాలరీ చికెన్ షవర్మా నేనైతే మీకు చూపించబోతున్నాను. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా అండ్ చాలా లో క్యాలరీస్‌తో ఉంటుంది. సో, ఇంక మనమైతే ఫస్ట్ ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకోవాలి. అది మీరు ఎన్ని షవర్మా చేసుకుంటున్నారు అన్న క్వాంటిటీని బట్టి చికెన్ తీసేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసి ఒక్క 30 మినిట్స్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనమైతే ఒక ప్యాన్ తీసుకొని 2 బటర్ క్యూబ్స్ వేసేసుకొని ఒక పెద్ద ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి ఒక్క 10-15 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నామంటే మన షవర్మాలోకి చికెన్ స్టఫ్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం సాస్ చేసుకోవడానికి తియ్యటి పెరుగు ఒక్క 3-4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆరిగానో, అలాగే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మన సాస్ కూడా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ షవర్మా కోసం మీరు రోటీ అయినా తీసుకోవచ్చు, లేదా వ్రాప్స్ ఉంటాయి కదా, వ్రాప్స్ తీసుకోవచ్చు, చపాతీ తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన బేస్ తీసేసుకొని మీరైతే ఫస్ట్ మనము ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసుకొని నెక్స్ట్ మనము ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా పెట్టేసుకొని షవర్మా లాగా మనం రోల్ చేసేసుకోవాలి. ఒక్కసారి మనము ఇందాక చికెన్ చేసుకున్న ప్యాన్లోనే అటు ఇటు టాస్ చేసేసుకొని యమ్మీగా తింటే లో క్యాలరీ చికెన్ షవర్మా అయితే సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. బాయ్.